వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు నమ్మకే పాడి చేయబోతున్నానండి. చాలా క్రంచిగా చాలా బాగుంటాయి. మన పిల్లలు బడిచ్చేస్తారు కదా 4 గంటలకి, ఏమైనా స్నాక్ చేసేసి చాలా బాగుంటుంది. బయట నుంచి ఏమైనా చిప్స్ అవన్నీ పెట్టుకోదని ఓన్లీ ఇంట్లోనే చేసి పెడితే మన పిల్లలకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని కలపాలి మన పిండి. ఎంత ఆయిల్ వేసుకున్నామో అంత బాగా వస్తాయి నమ్మకే పాడి అనేది. నేను ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. ఒక పల్లి అనేది సరిపోతుంది నాకు ఆయిల్. ఇప్పుడు వాటర్ వేసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది గట్టిగా కలుపుకోదండి, ఒక మెత్తగా దుది మాదిరి ఉండాలా. అప్పుడు నమ్మకపాడు చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడుతున్నాను. పెడితే చాలా మెత్తగా వస్తాయండి, దూది మాదిరి వస్తాయి నమ్మకపాడు అనేది. ఇప్పుడు తీసుకుంటానండి. తీసుకున్నాక మళ్ళీ ఒకసారి నేను కలుపుకున్నాక ఇక్కడ కొద్ది కొద్ది తీసుకొని నేను కలుపుకుంటాను. పిండి కలుపుకున్నాక ఒక బాల్ మాదిరి చిన్న బాగా కలుపుకున్నాక ఒక పెద్ద సైజు మనం చపాతీ మాదిరి ముద్ద తీసుకోవాలండి. పెద్ద సైజు తీసుకోవాలి, చిన్నగా తీసుకోకూడదు. నేను పెద్దనే ఎక్కువనే తీసుకుంటున్నాను. కొద్దిగా మనం పిండి వేసి కిందగా పెద్దగా చపాతీ మాదిరి తీసుకోవాలండి. పల్చాంగ కాదు, లావు కాదు, ఒక మీడియం చేసుకోవాలి. మనకు నమ్మకం పడినది. చూడండి ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. నేను ఏమో పెద్దగా చేసుకున్నాను. ఇక్కడ చపాతీ మాదిరి పెద్దగా చేసుకున్నాక నిలువుగా కోసుకోవాలండి. మనం అన్ని షాకులు చిన్న సైజు అంటే చిన్నవి కోసుకోవచ్చు, పెద్దవి అంటే పెద్దగా కోసుకోవచ్చు. నేను అన్ని అట్లా కోసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ కోసుకున్నాక మళ్ళీ మధ్యలో మనం ఇలా షాక్ పెట్టుకోవాలండి. ఒక సైజ్ అనేది డిజైన్ పెట్టుకోవాలా. నేనైతే ఈ డిజైన్ పెట్టుకుంటానండి. నమ్మకపాడి ఈ డిజైన్ అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఇలా వస్తాయండి. ఇలా చేసుకున్నాక అన్ని ఒక ప్లేట్లో మనం తీసుకోవచ్చండి. తీసుకుని అన్ని అట్నే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని ఇక్కడ కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలా. ఇది ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువ పడదండి. మనం ఆయిల్ ఎంత వేసినామో అంత రివర్స్గా మనకు మిగిలిపోతే 0 ఆయిల్ అయినది దీంట్లో ఖర్చు అవుతుందండి. ఆయిల్ గిట్టినప్పుడు ఒక్కొక్కటి అన్ని వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా మనం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. లేకుంటే ఒకేసారి అన్ని వేసుకున్నామంటే అన్ని కడుచుకుపోతాయి. ఒకసారి ఇప్పుడు మెల్లిగా దీనికి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇవన్నీ గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు తీసుకుంటాను అనేది ఒక కింద ప్లేట్ పెట్టుకుని జల్లడ పెట్టుకోవాలా. మంచి రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ పిల్లలకు మంచిగా బాగా నచ్చుతాయి. మీరు పిల్లలు బడికి వచ్చినాక తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.